మెషిన్తో గింజలు వేరు చేస్తున్న సమయంలో ఒక కూలీ నేల లోపల ఒక పెద్ద గిన్నెను డెక్ దాచి అందులో గోధుమలను దొంగతనంగా నింపుతున్నాడు. అంతలో యజమాని వచ్చి, అరే, పొలమంతా కోత పూర్తయింది కదా, ఇంత తక్కువ గోధుమలే వచ్చాయేంటి అని అడిగాడు. దానికి ఆ కూలీ, ఈ ఏడాది పంట సరిగ్గా పండలేదు సామి అని అబద్ధం చెప్పాడు. యజమాని ఆశ్చర్యపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది గమనించిన మరో కూలీ అక్కడికి వచ్చి, ఏం దాస్తున్నావు అని అడిగాడు. మొదటి కూలీ ఏమీ లేదు అని బుకాయించినా రెండో కూలీ వినకుండా తార్పాలిన్ తీసి చూడగా నేల కింద గిన్నెలో దాచిన గోధుమలు కనిపిస్తాయి. నువ్వు నోరు మూసుకుంటే అసలు విషయం తర్వాత చెప్తాను అని మొదటి కూలీ అతడిని ఆపుతాడు. యజమాని మళ్లీ రావడం చూసి ఇద్దరూ కలిసి ఆ గోధుమల గిన్నెను అక్కడి నుండి తీసి వేరే చోట దాచేస్తారు. అతను అలా ఎందుకు చేశాడు? వీడియోను చూసే ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఈ ఏడాది పంట తక్కువగా పండినందున యజమాని కూలీలందరికీ సరిగ్గా కూలీ బనీహారీ ఇవ్వడని అతనికి తెలుసు. అందుకే ఆ గోధుమలను దొంగిలించి కూలీలందరికీ పంచాలనే ఉద్దేశంతో అతను అలా చేశాడు.